ॐ रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः। अञ्जनानन्दनं वीरं जानकीशोकनाशनं कपीशमक्षहन्तारं वन्दे लङ्काभयङ्करम्। कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलम्। శ్రీమద్ రామాయణ రసవాహినిలో ఈరోజు 21వ సర్గ కిష్కింధాకాండంలో 21వ సర్గ నుండి 30వ సర్గ వరకు ఉండే సారాంశాన్ని చూద్దాం. వాలిని శ్రీరాముడు వధించాడనమాట. రామబాణంతో ఆయన కిందకి నేలకు ఒరిగిపోయాడు. అయితే కొంచెం కొన ప్రాణం ఉంది. వాలి భార్య తార వచ్చి చాలా ఏడుస్తుంది. ఆ దగ్గర పడి ఆ శరీరం పైన పడి ఏడుస్తుంది. ఆవిడ మహాపతివ్రత తెలుసు కదా, వాలి అంటే పంచప్రాణాలన్నమాట. అయితే ఏడుస్తూ ఉంటే అప్పుడు హనుమంతుడు దగ్గరకు వచ్చి, హనుమంతుడు సుగ్రీవుడి పక్షంలో ఉంటాడు కదా, సుగ్రీవునికి సహాయం చేస్తూ ఉంటాడు. ఎప్పుడైతే వాలి సుగ్రీవుని వెళ్ళగొట్టాడో, సుగ్రీవునితో పాటు ముగ్గురు నలుగురు వానరులు ఆయనతో పాటు ఉంటూ ఉంటారు. ఈ హనుమంతుడు కూడా ఒకరనమాట. అయితే హనుమంతుడు ఈ విధంగా విపరీతంగా రోధిస్తున్నటువంటి తారను చూసి చక్కటి మాటలు చెప్తున్నాడనమాట. నీవు దుఃఖించవద్దు. జీవితం గురించి ఎంత చక్కగా ఆయన మంచి శ్లోకాలు ఆయన చెప్తున్నారు. గుణదోషకృతం జంతు స్వకర్మ ఫలహేతుకం అవ్యగ్రస్తదవాప్నోతి సర్వం ప్రేత్య శుభాశుభం శోచ్యా శోచసి కం శోచ్యం దీనం దీనానుకంపసే కస్యకో వానుశోచ్యోస్తి దేహేస్మిన్ బుద్బుదోపమే అంగదస్తు కుమారోయం ద్రష్టవ్యో జీవపుత్రయా ఆయత్యాం చ విధేయాని సమర్థాన్యస్య చింతయా జానాస్య నియతామేవం భూతానాం ఆగతం గతిం తస్మాత్ శుభం హి కర్తవ్యం పండితే నైహ లౌకికం. ఈ విధంగా చక్కటి ఆయన చేస్తున్నారు. ఏంటంటే ఏ ప్రాణి అయినా కానీ తెలిసి కానీ తెలియక కానీ చేసిన ఈ శుభ అశుభ కర్మలు ఏవైతే ఉన్నాయో, పుణ్యపాపాలు ఏవైతే ఉన్నాయో వాటిని తప్పకుండా అనుభవించి తీరాలి. ప్రతి కర్మకు కూడా ఫలం ఉంటుంది. ఆ ఫలాన్ని అనుభవించడానికి ఈ శరీరాల్ని ధరిస్తూ ఉండాలి, అలాగే విడుస్తూ ఉండాలి. అందువలన ఎవరి కోసం నువ్వు అనవసరంగా దుఃఖిస్తున్నావు? ఇప్పుడు ఇక వెళ్ళిపోయే వాళ్ళు వెళ్ళిపోతున్నారు, ఇంక నీ గురించి నువ్వు ఆలోచించుకో. నీవు నీ జీవితంలో ఏదైతే చేస్తే నువ్వు ముందుకెళ్తావో అది మాత్రం ఆలోచించు. అందరి దేహాలు కూడా నీటి బుడగల్లాంటివి. ఇందువల్ల ఈ దేహం కోసం ఒకరికొకరు దుఃఖిస్తూ కూర్చుంటే ఏమైనా ప్రయోజనం ఉందా? అలాగే నీకు ఒక కుమారుడు ఉన్నాడు, అంగదుడు అతని పేరు, చిన్నవాడు. ఇకపైన ఏం చేయాలంటే ఆ కుమారుణ్ణి ఎలా చూసుకోవాలి, అతను ఎలా పెంచి పెద్ద చేయాలని నువ్వు ఆలోచిస్తూ ఉండాలి. అతనికి అన్ని విషయాల్లోనూ కూడా చేదోడు వాదోడుగా ఉండాలి. నీవు కూడా అన్ని శాస్త్రాలు చదివావు. ఎవరు చెప్తున్నారు? హనుమంతుడు తారకు చెప్తున్నాడు, ఇలా నువ్వు దుఃఖించవద్దు. ఈ పరలోక సౌఖ్యాలన్నీ కలిగేటట్లుగా ఈ వాలికి ఈ కార్యాలు ఏవైతే ఉంటాయో చివర అవన్నీ చేయడానికి నువ్వు సిద్ధం కావాలి. తర్వాత ఈ వాలి ఏం చేశాడు? ఈ భర్త చక్కగా అందరికీ కూడా చక్కటి రాజ్య పరిపాలన చేసి ఒక వీరుడిగా జీవించి ఈరోజు ఈ విధంగా వీరమరణం పొందాడు. ఆయన్ను చూస్తూ నువ్వు బాధ పెట్టద్దు. ఇప్పుడు ఆయన సంస్కారాలు చేయాలి, తర్వాత నీ కుమారుడికి పట్టాభిషేకం, రాజ్యాభిషేకం చేయాలి అని చెప్తాడు. అయితే ఇక్కడ యాక్చువల్గా సుగ్రీవుడు వాలి నుండి రాజ్యాన్ని పొందాలి కదా. వాలిని వధించిన తర్వాత రాముడు ఆ రాజ్యం సుగ్రీవునికి చెందాలి, అంటే ఆయన తమ్ముడు కాబట్టి. ఇక్కడ కానీ హనుమంతుడు ఏమని చెప్తున్నాడు? నీ యొక్క కుమారుడు అంగదుడు ఇప్పుడు రాజ్యాన్ని పొందుతాడు, ఎందుకంటే నీ భర్త మరణించాడు కాబట్టి అని చెప్తున్నాడు. అప్పుడు చూడండి, తార యొక్క ఔన్నత్యం అక్కడే తెలుస్తుంది. చక్కగా చెప్తుంది, చూడు, అంగదుడు వంటి ఎంతోమంది, ఒక 100 మంది పుత్రులు ఉన్నా సరే నా భర్తతో ఎవరు కూడా సమానం కారు. అటువంటి భర్తను నేను పోగొట్టుకున్నాను. అయితే ఈ దేహ సంస్కారాలు చేయించడం, తర్వాత నా కుమారుడికి రాజ్యాభిషేకం చేయడం కూడా అది నా పని కాదు. ఈ పనులన్నీ చేయాల్సింది ఇప్పుడు ఎవరు? వాలి యొక్క
తమ్ముడైనటువంటి సుగ్రీవుడే చేయాలి, ఆ బాధ్యత అంతా కూడా అతనిదే. అందువలన అంగదుడి విషయంలో కూడా నేను ఎక్కువ ఆలోచించట్లేదు. నాకంటే కూడా సుగ్రీవుడే పరమ ఆప్తుడు అంగదుడికి, పినతండ్రి అంటే తండ్రి వంటివాడు. అందువల్ల ఏం చేసినా అతనే చెయ్యాలి, తర్వాత ఆయనే అన్నీ చూసుకుంటాడు అని. అంటే ఆవిడకి చూడండి వైరాగ్యం. నేను చేసేది ఏం చేస్తానంటే, ఇంకా నేను నా భర్తను వదిలి నేను ఉండలేను, జీవించలేను, కాబట్టి నేను ఆయనతో పాటే నేను సహగమనం చేస్తాను, సతీ సహగమనం చేస్తానని చెప్తుందన్నమాట. కానీ ఈయనకి ఇంకా వాలికి ఇంకా కొన ఊపిరి ఉంది. ఆయన కళ్ళు తెరిచాడటప్పుడు, కళ్ళు తెరిచి సుగ్రీవుడు కనిపించాడు కళ్ళకెదురుగా. సుగ్రీవుడితో చెప్తున్నాడు అనమాట, నీవు నా తప్పులన్నీ కూడా మర్చిపో, నేను చాలా కష్టపెట్టాను. ఈ బుద్ధి మన కర్మానుసారం అని చెప్తారు, మన కర్మను అనుసరించి మన బుద్ధి పనిచేస్తుంది. ఎవరేం చెప్పినా ఆ సమయంలో ఎవరికి వంట పట్టదు. భార్య తార ఎన్నో విధాలుగా చెప్తుంది. నీ సొంత తమ్ముడు కొంచెం క్షమించి మీ ఇద్దరు కలిసి ఉంటే కనుక మన కిష్కింధ రాజ్యానికి చాలా మంచి జరుగుతుందని ఎన్ని చెప్పినా సరే తార మాటలు వినడనమాట. ఇది ఇప్పుడు చివరి క్షణంలో అందరికీ గుర్తుకొస్తుంది. ఇవంతా కూడా మనం చేసిన పాప పుణ్యాలన్నీ కూడా చాలా 3Dలో కనిపిస్తూ ఉంటాయి. అదే ఈయనకి అని చూడండి. అటువంటి వాలి ఇప్పటి వరకు కూడా చాలా క్రూరంగా ప్రవర్తించినటువంటి వాలి ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే, నా పైన నువ్వు ఇలా కోపం పెట్టుకోవద్దు. యాక్చువల్గా ఏంటంటే నీ మీద నాకు ద్వేషం లేదు, కానీ నా కర్మ ఆ విధంగా నాతో పని చేయించింది. ఇప్పటి వరకు కూడా అజేయుడు అనే పేరుండేది నాకు, ఇంక ఈ రోజుతో అయిపోయింది, అన్నీ కూడా నేను వదిలేసి ఇంక వెళ్ళిపోతున్నాను. అయితే నాకు ఒక్కటే కోరిక ఏంటంటే, నా కొడుకు అంగదుడంటే నాకు ప్రాణం. ఇప్పటి వరకు కూడా చాలా అల్లారు ముద్దుగా అసలు కష్టం అంటే ఏంటో తెలియకుండా నేను పెంచాను. అందువల్ల నువ్వు అంగదుడిని నువ్వు జాగ్రత్తగా చూసుకో, నీవే తండ్రిలాగా నువ్వు చూసుకోవాలి. తర్వాత ఈ నా భార్య ఉంది కదా, ఆ భార్య చాలా బుద్ధిమతి, ఎన్నో సూక్ష్మమైన ధర్మాలను నాకు బోధించినా సరే నేను వినకుండా నేను ఈ స్థితికి వచ్చాను. నేను చనిపోయిన తర్వాత నీవు తార యొక్క మాటలకు ఎక్కువ విలువనివ్వు. తను చాలా సూక్ష్మ బుద్ధి కలది, నేను ఆవిడ మాటలు వినకుండా చాలా తప్పు పని చేశాను. అందువల్ల తార యొక్క మాటలకు నువ్వు విలువనివ్వు అని చెప్పి ఇంకొకటి చెప్తున్నాడు. నీవు రాముడికి ప్రతిజ్ఞ చేసావు కదా, నేను నాకు రాజ్యాన్ని తెప్పిస్తే, నా అన్నను వధించి నీకు రాజ్యాన్ని ఇస్తే కనుక సీతగా అపహరణ జరిగింది కదా, సీతాన్వేషణలో నేను సహాయం చేస్తానని నువ్వు మాట ఇచ్చావు రాముడికి. అది మర్చిపోవద్దు. ఇప్పుడు రాజ్యం వస్తుంది నీకు, నీ భోగభోగాలు అనుభవిస్తూ మళ్ళీ అది మర్చిపోవద్దు అని గుర్తు చేస్తున్నాడు. ఎవరు? వాలి సుగ్రీవునికి అనమాట. అలా నువ్వు ఆయన యొక్క ఆ కార్యంలో, సీతాన్వేషణ కార్యంలో సహాయం చేయకపోతే అది అధర్మం అవుతుంది అని చెప్పి ఈయన దగ్గర ఒక బంగారు మాల ఉండేది. దానివల్ల ఆయనకు అన్ని శక్తులు ఉండేవన్నమాట. ఇది ఆ మాలను ఆయన తీసుకొని నువ్వు ఇప్పుడు ధరించు. ఎందుకంటే నేను చనిపోయిన తర్వాత అది తీసుకుంటే కనుక ఈ మృత కళేబరం యొక్క ఆ స్పర్శతో అది అపవిత్రం అయిపోతుంది. నీవు ఇప్పుడే తీసుకొని ఈ బంగారు యొక్క ఈ ఆభరణాన్ని నువ్వు ధరించు అని చెప్పి ఎంతో సోదర ప్రేమతో చక్కగా వాలి సుగ్రీవునికి చెప్తున్నాడు. అప్పుడు ఆయన ఇక సుగ్రీవునికి ఏంటంటే బాధ ముంచుకొస్తుంది. ఇంతవరకు వైరం ఉంది, ఒకసారి చనిపోయిన తర్వాత ఆయన అటువంటి మాటలు మాట్లాడుతుంటే ఈయనకు కూడా చాలా బాధ ముంచుకొస్తుంది అనమాట. తరువాత వాలి కొడుకుని రమ్మని పిలిచాడు. అంగదుడు దూరంగా నుంచొని ఉన్నాడు. దగ్గరికి రమ్మని పిలిచి అంటున్నాడు, చూడు నాతో ఎలా కావాలంటే అలా చేసావు నువ్వు, నీ ఆటలన్నీ కూడా నువ్వు నా దగ్గర చాలా చనువుగా అలా చేసావు తండ్రిని కాబట్టి, కానీ సుగ్రీవునితో ప్రవర్తించేటప్పుడు నువ్వు కొంచెం ఆలోచించి ప్రవర్తించు. నీ యొక్క ఆకతాయితనాన్ని, నీ యొక్క చిలిపి చేష్టలను అన్నింటినీ కూడా అతను అర్థం చేసుకోకపోవచ్చు, సొంత తండ్రి కాదు కదా. అందువల్ల భయభక్తులతో నడుచుకుంటూ ఉండు, నాకులాగా అట్లాగా నువ్వు నాతో ఉన్నట్లు ఉండద్దు. అలాగే పోనీ అలా అని చెప్పి దూరంగా భయంతో కూడా ఉండద్దు. తర్వాత ఎవరైతే సుగ్రీవునికి శత్రువులు ఉన్నారో వాళ్ళతో నువ్వు చాలా దగ్గరగా వెళ్ళి చనువుగా వెళ్ళొద్దు. అంటే ఎన్ని రకాలు చెప్తున్నాడు చూడండి. అంటే ఆ విధంగా చేస్తే అతనికి అయిష్టం కావచ్చు, అయిష్టం వచ్చి నీ మీద ద్వేషాన్ని పెంచుకుంటాడు. అట్లాంటి పనులు చేయొద్దు. ఎప్పుడూ కూడా అణుకువతోనూ వినయంతోనూ ఉండు. అలాగే ఎవ్వరి పట్ల కూడా జీవితంలో ఎక్కువ ప్రేమను చూపించొద్దు, అలాగని ఎవరితోనూ కూడా ద్వేషాన్ని పెట్టుకోవద్దు. ఇవన్నీ ఈయన చెప్తూ ఉన్నాడు. కొడుకు చెప్తూ ఉంటే పాపం ఒకసారి ఆ రామబాణం ఎక్కడైతే తగిలిందో అక్కడ విపరీతమైన బాధ కలగడంతో ఆయన ఆ బాధకు మాట్లాడుతూ ఆయన మరణించాడట. వెంటనే
మరణిస్తే వెంటనే ఈ తార ఇంకా చాలా ఏడుస్తూ ఆయన శరీరం పైన పడి విలపిస్తూ ఉందన్నమాట. విలపిస్తూ ఉంటే అప్పుడు ఆ తార అంటోంది, అయ్యో నేను ఎన్ని మంచి మాటలు నీకు చెప్పాను, నువ్వు అవన్నీ వినిపించుకోలేదు. ఈరోజు ఈవిడ చూడండి గొప్పతనం, ఒక్కసారి కూడా సుగ్రీవుని కూడా ఏమంటలేదు, రాముని కూడా ఏమీ అంటలేదు. ఎందుకంటే ఈ సుగ్రీవుని యొక్క భార్యను అపహరించి చాలా తప్పు పని చేశాడు అని చెప్పి తార చాలాసార్లు చెప్పింది. అయినా సరే ఇతను వినలేదు. అంటే తప్పు ఈ వాలి వైపు ఉంది అని చెప్పి ఈవిడికి తెలుసు. అందువల్ల ఎంత దుఃఖంలో కూడా ఆవిడ గొప్పతనం ఏంటంటే ఎక్కడ రాముడి పట్ల కానీ సుగ్రీవుని పట్ల కానీ ఒక్క వ్యతిరేకమైన మాట మాట్లాడదనమాట. అంతా కూడా ఆవిడ చెప్తే నేను చెప్తే నువ్వు వినలేదు అలాగే చెప్తుంది. ఇప్పుడు నిన్ను చూస్తూ ఉంటే నువ్వు ఎలాగా హంసతూలికా తల్పాలపై ఉండి ఎంతోమంది సేవలు చేస్తూ ఉంటే రాజభోగాలు అనుభవిస్తూ ఉండేవాడు, ఈరోజు ఇలాగ రాళ్లపైన రప్పలపైన పడుకొని ఉన్నావు. నీ యొక్క ఈ స్థితిని చూస్తూ ఉంటే నా హృదయం కరిగిపోతుంది, నేను తట్టుకోలేకపోతున్నాను అని చెప్పి బాధపడుతూ ఉంటుందన్నమాట. తర్వాత చూడు, ఈరోజు నువ్వు సుగ్రీవుని చేతిలో నువ్వు ఎంత నీకు సాహసాలు ఉన్నాయి, అటువంటి సుగ్రీవుని చేతిలో ఈరోజు ఇలా పడిపోయావంటే అన్యాయం చేసావనే కదా నువ్వు ఇలాగయింది అని చెప్పి, నా తండ్రి ఒక విధంగా తప్పు చేశాడేమో ఇటువంటి మహావీరుడికి ఇచ్చి, ఈ మహావీరులు ఎప్పుడు కూడా వీళ్ళ సాహసం ఎక్కువ కదా, అందరితోనూ కయ్యానికి కాలు దిగుతారు, ఇలాగ యుద్ధంలో మరణిస్తారు, అందువల్ల ఇలాగ శూరులకు ఇచ్చి ఎవరు కూడా కన్యాదానం ఎవరు చేయకూడదు అని చెప్పి రకరకాలుగా ఆవిడ బాధతో మాట్లాడుతూ ఉందన్నమాట. ఆ తర్వాత ఈ శరీరం చూస్తుంటే మొత్తం శరీరం అంతా రక్తసిక్తం అయిపోయింది. నిన్ను గట్టిగా నేను పట్టుకొని ఉందామన్న ఇవంతా ఈ రక్తం ఎంత భయంకరంగా ఉంది ఈ శరీరం. ఆ తర్వాత రామబాణం కూడా అడ్డొస్తూ ఉంది. అంటే అప్పుడు అక్కడ ఉండేటువంటి ఒక వానరుడు వచ్చి ఆ రామబాణాన్ని పీకేశాడు. పైకి తీసేస్తే ఆ గాయం నుంచి ఇంకా రక్తం మడుగులాగా మొత్తం రక్తం అంతా కూడా వస్తూ ఉంటే అది చూసి ఇంకా ఆవిడ విలవిలలాడిపోయింది. అప్పుడు అంగదుడిని పిలిచి అంటోందనమాట, చూడు నీ తండ్రి అవస్థ ఎలా ఉందో, వెళ్ళి నమస్కారం చేయి అని చెప్తే అప్పుడు అంగదుడు వెళ్ళి తండ్రి పాదాలకు నమస్కరించాడు. నమస్కరిస్తే అప్పుడు తార అంటోందనమాట, చూడు నీ కొడుకు నీకు నమస్కారం చేస్తున్నాడు, ఒకసారి ఆశీర్వదించవా నువ్వు. ప్రాణం పోయింది కానీ దుఃఖంతో ఆవిడ ఏవేవో మాట్లాడుతుందనమాట. అప్పుడు ఈ విధంగా తార విలిపిస్తూ ఉంది, అంగదుడు ఏడుస్తూ ఉన్నాడు. ఈ సుగ్రీవునికి ఇప్పుడు వైరాగ్యం పుట్టుకొచ్చింది. ఇప్పటివరకు కయ్యానికి కాలు దివాడు కదా, నా తండ్రి నా అన్న మరణిస్తే కానీ నాకు అసలు లేదు మనశ్శాంతి లేదని చెప్పిన మనిషి ఇప్పుడు ఏం చేస్తున్నాడు అనమాట, సడన్గా వైరాగ్యం వచ్చింది ఆయన చెప్తున్నాడు. దగ్గరకు వచ్చి ఎవరి దగ్గరికి వచ్చి రాముడి దగ్గరికి వచ్చి చెప్తున్నాడు, నీవు చేసిన ప్రతిజ్ఞను నువ్వు నెరవేర్చావు, నా అన్నగారిని చంపేశావు, కానీ నా మనస్సు మాత్రం పూర్తిగా వికలమైపోయింది. నాకు ఇప్పుడు అసలు ఏ భోగం కూడా వద్దు. అలాగే వాలి చనిపోయాడు. ఈ పట్టపురాణి తార ఎవరైతే ఉందో ఘోరంగా విలపిస్తూ ఉంది. కిష్కింధలోని ఈ ప్రజలందరూ కూడా నీ కోసం ఈ దుఃఖ సాగరంలో మునిగిపోయి ఉన్నారు. అంగదుడు చిన్నపిల్లవాడు పాపం ఏడుస్తూ ఉన్నాడు. ఇవన్నీ చూస్తూ ఉంటే నాకు ఎందుకు ఈ రాజ్యాలు ఇవన్నీ కూడా అనిపిస్తుంది. మనకు భగవద్గీతలో అర్జునుడు కూడా అలాగే గుర్తుంది కదా, అర్జునుడు ఏం చేస్తాడు, అట్లాగే ఒక్కసారి తన బంధువులు వీళ్ళందరినీ చూసి ఒక వైరాగ్యం అన్నది, తాత్కాలికమైన వైరాగ్యం అన్నది వస్తుంది, కానీ అది నిజంగా శాశ్వతం కాదు. అది ఇన్ని మాటలు అంటాడు, తర్వాత ఆయన్ని రాజు చేయగానే హాయిగా రాజ్యభోగాలన్నీ అనుభవిస్తూ మొత్తం ప్రపంచాన్ని మర్చిపోయి ఉంటాడనమాట. సో అందువల్ల ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, నాకు ఏమాత్రం ఆసక్తి లేదు. వాలి నన్ను నిజంగానే జీవితంలో చాలా ఘోరంగా అవమానించాడు, కానీ అతని మంచితనం ఏంటంటే నేను తమ్ముణ్ణి అని చెప్పి నిజంగా నన్ను చంపే అవకాశం ఉన్నప్పటికీ నన్ను బాగా తన్ని నన్ను చేశాడు, కానీ చంపలేదు. నేను తమ్ముణ్ణి అని చెప్పేసి, సరే ఈసారి నువ్వు వెళ్ళు, మళ్ళీ ఇంకొకసారి నా దగ్గరికి రావద్దు, నేను ప్రాణాలతో వదులుతున్నానని చెప్పి నన్ను చాలాసార్లు ప్రాణభిక్ష ప్రసాదించాడు. అటువంటి నా అన్నగారి పైన నాకు ఇటువంటి నేను పని చేశాను, చంపించేశాను నేను. అలాగే వాలిని చంపక ముందు నాకు వైరాగ్యం రాలేదు. ఈ వైరాగ్యం ముందు వచ్చి ఉంటే కనుక నేను అప్పుడు ఆలోచించుకుని ఉంటే నాకు రాజ్య భోగాలు కావాలా, ఈ నా అన్నగారు యొక్క చావు కావాలి, ఇవి రెండు కూడా నేను బాగా ఆలోచించుకుని ఉంటే నేను నిజంగా నిజాలు అప్పుడు నాకు అర్థమై ఉండేది, నా వాలి యొక్క మరణం నాకు ఎంత కష్టాన్ని కలిగిస్తుందో అని చెప్పి బాధపడుతున్నాడు అనమాట.
అందువల్ల నాకు ఇదేమీ వద్దు, నేను వెళ్ళిపోతాను, ఆ ఋష్యముఖ పర్వతానికి వెళ్ళిపోయి వానరుల్లాగానే హాయిగా ఉంటాను, ఇవన్నీ నాకు వద్దు, ఈ రాజ్యభోగాలు వద్దు, ఏమీ వద్దు, నేను అధర్మం చేశాను, నా వల్ల ఈ వంశం అంతా కూడా నాశనం అయ్యింది అని చెప్పి రకరకాలుగా ఆయన బాధపడుతున్నాడు. అంగదుడిని చూసి కూడా బాధపడుతున్నాడు అనమాట. ఈయన ఏమంటున్నాడంటే, నేను అగ్ని ప్రవేశం చేసేస్తాను, ఈ అంగదుడిని దానికి రాజుగా చేస్తే కనుక ఈ తార కూడా ఉంది కదా, తార వాళ్ళందరూ కూడా ఆనందిస్తారు. ఎందుకంటే తన భర్తను చంపినటువంటి నేను చనిపోతే అంగదుడు తార ఆనందిస్తుంది, అలాగే తన తండ్రిని చంపినటువంటి నేను చనిపోతే అంగదుడు కూడా ఆనందిస్తాడు. అందువల్ల నేను అగ్ని ప్రవేశం చేస్తాను. ఆ తర్వాత ఏంటంటే, ఇప్పుడు ఇక సీతాన్వేషణ అంటున్నావు కదా, ఈ హనుమంతుడు వీళ్ళందరూ వానరులందరూ కూడా నీకు సహాయం చేస్తారు నేను చనిపోయిన తర్వాత, ఏం బాధ లేదు అని చెప్తే, అప్పుడు రాముడు అయ్యో ఈయన ఇంత దుఃఖించడం చూసి అప్పుడు అంటున్నాడనమాట. ఆయన ఈ అదే వానరుతో ఏమనకుండా ఈయన ఏం చేశాడు, దగ్గరగా వచ్చాడు శరీరం దగ్గరికి, ఈ యొక్క వాలి యొక్క శరీరం దగ్గరికి వచ్చి చూస్తే ఎదురుగా తార ఎదురుగా రాముడు నుంచొని ఉన్నాడనమాట. అప్పుడు ఆ తార అంటుంది, అంటే రాముడి యొక్క గొప్పతనం ఆవిడికి తెలుసు, నిన్ను ఎవరు ఎదిరించలేరు, అలాగే నీ పరాక్రమం కూడా ఎవరికి అర్థం కాదు, నువ్వు జితేంద్రియుడవు అని చెప్పి రకరకాలుగా ఆయన్ని కీర్తించి అప్పుడు అంటుందన్నమాట. ఏ బాణంతో అయితే నా భర్తను నువ్వు చంపావో ఆ బాణంతోనే నన్ను కూడా నువ్వు చంపేసాయి, దీనివల్ల నీకు స్త్రీ హత్య పాతకం అన్నది రాదు, ఎందుకంటే నేను నా భర్త శరీరం నేను వేరు కాదు, ఇద్దరం కూడా ఆయన యొక్క శరీరంలో నేను అర్ధభాగాన్ని, అందువల్ల దీనివల్ల మీకేంటి, నీకు స్త్రీ హత్యా పాతకం రాదు. ఆవిడ రీజన్స్ చూడండి ఎలా చెప్తుందో, నన్ను చంపి స్త్రీ హత్యా దోషం కలుగుతుందని నువ్వు అసలు విచారించొద్దు, ఎందుకంటే ఇది కూడా వాలి యొక్క శరీరమే, నేనేం లేను, నాలో అంటే పతివ్రత కాబట్టి ఆ భర్త గురించి భర్తే తనలో నింపుకుందనమాట, నాకంటూ అస్తిత్వం లేదు, అందువల్ల నువ్వు నన్ను చంపితే నీకు స్త్రీ హత్యా పాతకం నీకు రాదు. ఇప్పుడు ఈరోజు ఇంతవరకు నేను పట్టపురాణి, ఒక వీరుని భార్యను అనే ఒక ఐడెంటిటీ నాకు ఉండేది, ఈరోజు నేను అనాథనైపోయాను నేను, అందువల్ల నన్ను చంపడమే నీ ధర్మం, నన్ను చంపి నా శోకాన్ని నువ్వు తీర్చివేయాలి అని చెప్పి ఆవిడ బాధతో రాముడి దగ్గర అంటుందన్నమాట. అంటే అప్పుడు రాముడు అంటున్నాడు, నువ్వు వీరుని యొక్క భార్యవు, అటువంటి వీరునికి తగ్గట్టుగా నువ్వు మాట్లాడాలి తప్ప ఇలాగ పిరికితనంగా నువ్వు మాట్లాడొద్దు, అనవసరంగా నువ్వు ఇట్లాంటివి చెయ్యొద్దు, ఎందుకంటే ఎవరైతే ఈ సృష్టిని సృష్టించారో బ్రహ్మదేవుడు ఆయనే ఈ సుఖ దుఃఖాలను కూడా సృష్టించాడు, అవన్నీ కూడా మనం ఎంత సుఖాన్ని పొందాలో దుఃఖాన్ని పొందాలో ఆయనే నిర్ణయిస్తాడు, అందువల్ల వీటిని గురించి నువ్వు అనవసరంగా బాధపడద్దు, నీ కుమారుడు ఇప్పుడు యువరాజు అవుతాడు అని చెప్పి రాముడు తారను అనునయిస్తున్నాడనమాట. తర్వాత ఈ శోకంతో ఉన్నటువంటి సుగ్రీవుడు కూడా అన్నాడు కదా నేను అగ్ని ప్రవేశం చేస్తానని, అప్పుడు ఆయనతో రాముడు అంటున్నాడు, అంతవరకు దూరంగా నుంచున్నాడు ఆయన, ఇప్పుడు దగ్గరకు వచ్చి వీళ్ళతో మాట్లాడుతున్నాడు అనమాట. సుగ్రీవునితో అంటున్నాడు అనమాట, ఇక్కడ మీరు ఇంకా ఆలోచించవలసింది ఏంటంటే వాలికి దహన సంస్కారాలు ఎలా చేయాలి, ఇవన్నీ కూడా మీరు ఏర్పాట్లు చేయాలి అని చెప్పి, కాలం మనల్ని కాల ప్రభావం ఎలా ఉంటుంది మన పైన అన్నది శ్రీరాముడు ఇక్కడ కొన్ని మంచి శ్లోకాల్లో చెప్తున్నారు, అది చూద్దాం ఒకసారి. నియతి కారణం లోకే నియతి కర్మ సాధనం నియతి సర్వభూతానాం నియోగేష్విహ కారణం న కర్తా కస్యచిత్ కశ్చిత్ నియోగే చాపినేశ్వరః స్వభావే వర్తతే లోకః తస్య కాలః పరాయణం న కాలః కాలమత్యేతి న కాలః పరిహీయతే స్వభావం చ సమాసాద్య న కశ్చిదతి వర్తతే న కాలస్యాస్తి బంధుత్వం న హేతుర్న పరాక్రమః న మిత్రజ్ఞాతి సంబంధః కారణం నాత్మనో వశః కింతు కాలపరిణామో ద్రష్టవ్యః సాధు పశ్యత ధర్మస్యార్థశ్చ కామశ్చ కాలక్రమ సమాహితాః. నియతి అంటే ఏంటంటే కాలము లేదా దైవం, దైవం ప్రకారం అంతా జరుగుతుంది, కాలమే సమాధానం చెప్తుందని చెప్తూ ఉంటాం కదా. లోకంలో కాలమే సర్వ కర్మలకు కూడా కారణం, కార్య సాధనం కూడా అదే చేస్తుంది. కర్మలను ఆచరించే విషయంలో సమస్త ప్రాణులు కూడా ప్రేరణ పొందడానికి కాలమే కారణమవుతుంది. ఏ వ్యక్తి ఏ పనినైనా సరే స్వతంత్రంగా చేయలేడు, అలాగే ఇతరులతో చేయింపజాలడు.
లోకమంతా కూడా స్వభావాన్ని అనుసరించి ప్రవర్తిస్తూ ఉంది. స్వభావానికి ఆధారం ఏంటనమాట? కాలం. కాలము తన యొక్క నియతి ఏదైతే ఉందో, నియమం ఏదైతే ఉందో దాన్ని ఎప్పుడూ కూడా అతిక్రమించదు. అది ఎప్పుడు కూడా అది ఏది చేయాలో అది చేసి తీరుతుంది. అలాగే కాలం ఎప్పుడు కూడా నశించదు, ఎప్పుడు ఉంటుంది. స్వభావాన్ని అనుసరించి ఏ వ్యక్తి కూడా ఈ కాలాన్ని ఉల్లంఘించడు. కాలోహి దురతిక్రమ అంటారు. కాలానికి బంధుత్వం కానీ, తర్వాత మిత్రత్వం కానీ, జ్ఞాతి ప్రభావం కానీ ఉండదు. అంటే ఇప్పుడు చూడండి, మనకు దగ్గర వాళ్ళు కాబట్టి కాలం మన కోసం దాన్ని ఆపదనమాట. అది సమయం వస్తే తీసుకెళ్ళిపోతుంది. అనగా కాలానికి పక్షపాత ధోరణి ఉండదు. కాలం లౌకిక హేతువులకు కట్టుబడి ఉండేది కాదు. దానిపై ఎంతటి పరాక్రమం కూడా పనిచేయదు. ఎవరి పరాక్రమం కూడా పనిచేయదు. అది ఎవరికి కూడా లొంగి ఉండదు. కావున కాలతత్వాన్ని తెలుసుకొని జ్ఞాని ఈ కాలము పరిణామశీలము అనే విషయాన్ని తెలుసుకుంటాడు. ధర్మార్థ కామాలు కూడా కాలక్రమాన్ని అనుసరించే ప్రాప్తిస్తాయి. ఇని శ్రీరాముడు ఎవరికి చెప్తున్నారు? ఇది సుగ్రీవుడు వాళ్ళందరికీ చెప్తున్నారు. కానీ శ్రీరాముడు ఇంతవరకు ఏం చేశారు? ఆయన సీతాపహరణతో ఎలా దుఃఖించారు చెప్పండి. అంటే చెప్తున్నాను, ఎవరికి వాళ్ళకి ఆ దుఃఖం కలిగినప్పుడు ఈ వేదాంతం పనికిరాదు. అక్కడ ఆ దుఃఖాన్ని అనుభవించి తీరాల్సిందే. ఇక్కడ శ్రీరాముడు ఇన్ని మాటలు చెప్తున్నారు. కొంచెం ముందు మనం చూస్తే ఆయన ఎంత బాధ, నాకు ఈ జీవితం వద్దు, సీత లేకపోతే నేను ఉండలేను అని చెప్తారు. ఈ కిష్కింధాకాండాల తర్వాత కూడా మనకు వస్తుంది. మళ్ళీ ఈయన సుగ్రీవుడికి రాజ్యం అంతా ఇచ్చేసిన తర్వాత 4 నెలలు వర్షాకాలం వస్తుంది. ఆ వర్షాకాలంలో వీళ్ళు ఇంకేం పని ఉండదు కదా, వెళ్ళలేరు బయటికి. ఆ టైంలో ఇంక మళ్ళీ ఏడుస్తూనే ఉంటారు ఆయన రోజు సీత కోసం. అంటే ఇది కాలం ప్రభావం. అంటే ప్రతి వాళ్ళు కూడా అది అనుభవించి తీరాల్సిందే అనమాట. ఈ విధంగా ఈయన చెప్తున్నారు. అయితే ఏంటంటే ఇటువంటి సమయంలో మనకి ఇటువంటి మాటలు వింటే కొంచెం మనకు ఆ దుఃఖం అన్నది తగ్గుతుంది. ఇప్పుడు లక్ష్మణుడు చెప్తున్నాడు ఈ సుగ్రీవుడికి, మీరందరూ కలిసి ఆలోచించుకొని ఈయనకు ఈ ప్రేత కార్యాలు చేయాలి, దహన సంస్కారాలు చేయాలి, వెంటనే ఈ గంధం చెక్కలు ఇవన్నీ కూడా ఏర్పాటు చేయించండి అని చెప్తే అప్పుడు వాళ్ళు చెప్తారనమాట. కిష్కింద నుంచి పెద్ద రథంలో ఈ కావలసిన సామాన్లు ఇవన్నీ కూడా వస్తాయి దహన సంస్కారానికి. ఈ దహన సంస్కారం మళ్ళీ ఆవిడ తార పడి ఏడుస్తుంది. ఇలా ఏడుస్తూ వాళ్ళ మొత్తానికి ఈ రాచ మర్యాదలతో ఆయనకు దహన సంస్కారాలు చేస్తారు. వాలికి అయిపోయిన తర్వాత ఈ మొత్తం శాస్త్రోక్తంగా మొత్తం ప్రేత కార్యాలన్నీ చేస్తారు. తరువాత మొత్తం అన్ని తర్పణాలు వేసిన తర్వాత వాళ్ళు తడి బట్టలతో ఉన్నారు. సుగ్రీవుడు ఈ తడి బట్టలతోనే ఈ వానర ప్రముఖులందరినీ కూడా వెంట పెట్టుకుని, వీళ్ళు దూరంగా ఉన్నారు, రాముడు వాళ్ళందరూ కూడా వెంట పెట్టుకుని రాముడి దగ్గరికి వస్తారనమాట. వచ్చి ఆయనకు నమస్కరిస్తారు. నమస్కరిస్తూ అప్పుడు హనుమంతుడు చెప్తాడు రాముడితో, ఏమంటాడంటే, ఈరోజు నీ యొక్క అనుగ్రహం వల్ల ఈ సుగ్రీవునికి ఈ కిష్కింధ రాజ్యం సంప్రాప్తమైంది. ఈయన ఏంటంటే ఇప్పుడు కిష్కింధ నగరానికి మేము ప్రయాణం అవుతున్నాము, ఈయనకు శాస్త్రోక్తంగా రాజ్యాభిషేకం చేయడానికి అన్నీ కూడా మీ అనుమతితో ఏర్పాట్లు చేస్తాము అని చెప్తే అప్పుడు రాముడు అంటాడు, రమ్మని చెప్తాడు, కిష్కింధకి రమ్మని చెప్తారు రాముడిని. అంటే అప్పుడు ఈయన ఏం చెప్తాడంటే, నేను 14 ఏళ్ళు అరణ్యవాసం చేయాలి, మీ యొక్క కిష్కింధ సామ్రాజ్యానికి వస్తే అది నియమోల్లంఘన అవుతుంది, అందువల్ల మేము అక్కడికి రాము, మేము ఇక్కడే ఉంటాము, మీరన్నీ కూడా అక్కడ చక్కగా వెళ్ళి ఈ రాజ్యాభిషేకం చేయించి, అంగదుడికేమో యువరాజ్య పట్టాభిషేకం చేసి నీకేమో రాజ్యాభిషేకం చేయించుకొని మీరు అక్కడ చక్కగా రాజ్యాన్ని పరిపాలించండి. ఇప్పుడు 4 నెలలు కూడా మనకు వర్షాకాలం వచ్చేసింది. ఈ వర్షాకాలం అంటే ఇప్పట్లోలా కాదు, అప్పుడు వర్షాకాలం అంటే కుండపోతగా వర్షాలు పడుతూ ఉంటాయన్నమాట. అట్లా ఉండేది అప్పుడు, బయటికి ఎక్కడికి ఎవరు వెళ్ళేవారు కాదు. ఇప్పుడు ఈ సమయంలో మేము బయటికి వెళ్ళి సీతాన్వేషణ చేయలేము, అందువల్ల నీకు రాజ్యం వచ్చింది, నీ భార్యను పొందావు, మళ్ళీ నువ్వు రాజ్య సుఖాలను అనుభవించు, రాజ్యాభిషేకం చేయించుకొని. అయితే 4 నెలలు అయిన తర్వాత మాత్రం నువ్వు గుర్తుపెట్టుకొని వచ్చి మాకు సీతాన్వేషణలో సహాయం చేయాలి అని రాముడు చెప్తాడు. మీరు ఎక్కడుంటారని అడిగితే, నేను ఇక్కడ దగ్గరలోనే ఒక పర్వతం ఉంది, ప్రశ్రవణ పర్వతం ఒక పర్వతం ఉంది, ఆ పర్వతంలో మంచి గుహ ఉంది, మేము చూసాము, ఆ గుహలోకి మంచి గాలి వెలుతురు వస్తున్నాయి, మేము ఈ 4 నెలలు కూడా అక్కడ గడిపేస్తాము, దగ్గరలోనే మంచి సరస్సు ఉంది, నీళ్లున్నాయి, మంచి పళ్ళు అవి దొరుకుతాయని చెప్పి ఆయన వీళ్ళు చెప్తారనమాట. చెప్తే వీళ్ళు హాయిగా అక్కడికి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి రాజ్యాభిషేకం అంతా చేసుకుని మళ్ళీ ఇక్కడికి వచ్చి సుగ్రీవుడు తన భార్య రుమ, ఎవరినైతే వాలి అపహరించాడో ఆ రుమని తీసుకొచ్చి ఇక్కడ రాముడి దగ్గరకు వచ్చి వాళ్ళకి ప్రదక్షిణపూర్వకంగా భార్యా సమేతంగా నమస్కారం చేసి
మొత్తం అక్కడ రాజ్యాభిషేకంలో ఏం జరిగింది కిష్కింధలో అన్నీ కూడా వివరించి శ్రీరామునికి చెప్తారనమాట. ఇప్పుడు రామలక్ష్మణులు ఇరువురు కూడా ఈ ప్రస్రవణ పర్వతం ఏదైతే కిష్కింధకు సమీపంలోనే ఉంటుంది అక్కడ ఆ గుహను చక్కగా శుభ్రం చేసుకొని అక్కడ ఉండడం మొదలు పెడతారు. మళ్ళీ మనసు ఖాళీగా ఉంది కదా, ఇక ఇక్కడ నుంచి మళ్ళీ ప్రకృతిని చూస్తూ ఉంటాడు. చూస్తూ ఉంటే సీత యొక్క జ్ఞాపకాలన్నీ వస్తూ ఉంటాయి. లక్ష్మణుడు బయటికి వెళ్ళేవాడట. బయటికి వెళ్ళి దుంపలు అవి తీసుకురావాలి కదా తినడానికి. ఆయన బయటికి వెళ్తుంటే ఈ లోపల ఆయన ఒక్కఆయనే ఉండేవారు కదా, కూర్చొని అలా చూస్తూ ఏడుస్తూ కూర్చునేవారట. కూర్చుంటే లక్ష్మణుడు వచ్చి చూస్తే ఏం లేదు, ఆయనంత కళ్ళంట నీళ్ళు ఆయన ఏడుస్తున్నారు. ఆ స్థితిలో చూసి లక్ష్మణుడికి చాలా బాధ కలుగుతూ ఉండేది. ఈ విధంగా ఇక్కడ ఈ తర్వాత 27వ సర్గలో అసలు అరణ్యంలో ఈ వర్ష ఋతువు ఎలా ఉంటుంది ఎంత చక్కగా వర్ణిస్తారంటే, మొత్తం ప్రకృతి దగ్గర నుంచి మేఘాల దగ్గర నుంచి చెట్లు ఎలా ఉన్నాయి, ఏ రకం పువ్వులు ఉన్నాయి, పక్షులు ఏ విధంగా ఉన్నాయంటే స్పష్టమైన ఎంత చక్కటి వర్ణన, చాలా బాగుంటుంది. అక్కడ ఆయన ఈ పర్వతం చెప్తున్నాడు అనమాట లక్ష్మణుడితో. రాముడు అంటున్నాడు, ఈ పర్వతం చూడు చక్కటి ధాతువులు, ఆ ధాతువులతోనే రంగురంగులు శిలలు ఏర్పడతాయి కదా, ఈ ధాతువులతో కూడి చాలా అందంగా ఉంది. ఈ కొండరాళ్ళన్నీ కూడా తెలుపు నలుపు రంగులతో మెరుస్తూ ఉన్నాయి. రకరకాలైన వృక్షాలు ఉన్నాయి. ఆ వృక్షాలను అల్లుకొని తీగలు లతలు ఇవన్నీ ఉన్నాయి. ఆ మొక్కలు ఏంటంటే మల్లె, మాలతి, శిరీష, కదంబం, అర్జున. చూసే ఉంటారు మీరు ఎవరిని, కొన్ని ఎర్ర పువ్వులు తెల్ల పువ్వులతో చక్కగా ఉంటాయి. ఇవన్నీ లతలు అనమాట. ఈ వృక్షాలకు అల్లుకొని చక్కగా పుష్పించి ఉన్నాయి. తర్వాత ఈ వృక్షాలను ఆశ్రయించుకొని చక్కటి పక్షులు ఉన్నాయి. ఈ పద్మాలతో కళకళలాడుతూ ఈ సరస్సు చూడు ఎంత బాగుందో, ఇక్కడ ఎంత అందంగా ఉందో చూసావా. ఈ గుహ, మనం ఉండే గుహ ఎంత బాగుందో. తూర్పు ఉత్తరాలన్నీ కూడా పల్లంగా ఉన్నాయి. వెనక భాగం ఎత్తుగా ఉండడం వల్ల మనకు గాలి అధికంగా రాదు. తర్వాత ఈ గుహ ద్వారం దగ్గర చక్కగా ఎత్తుగాను విశాలంగాను పెద్ద బండరాయి ఉంది, దాని మీద మనం కూర్చోవచ్చు. ఇట్లా రకరకాలుగా ఇవన్నీ కూడా ఆయన వర్ణిస్తూ చివరికి మళ్ళీ చూడు ఇవన్నీ ఉన్నాయి, నాకు సీత గుర్తుకొస్తూ ఉంది, ఇవన్నీ ఉన్నా సరే అని చెప్పి మళ్ళీ ఆయన బాధపడుతూ ఉంటే లక్ష్మణుడు చెప్తున్నాడు అనమాట, ఇప్పుడు ఈ సమయంలో ఇలా బాధపడితే నువ్వు చేయాల్సిన పని నువ్వు చేయలేవు కదా, నువ్వు ఎలా బాధను తెచ్చుకోవద్దు, నువ్వు మనసును చాలా దృఢంగా చేసుకో. మనం ఎలాగైనా సరే ఈ 4 నెలలు ఓపిక పడితే వెంటనే వెళ్ళి మనం సీతాన్వేషణ మొదలు పెడదాము అని చెప్తారనమాట. ఇదంతా కూడా వర్షాకాలం వర్ణనే ఉంది చాలా చక్కగా. మెరుపులు అవి మంచి నల్లగా మేఘాలు ఉన్నాయి. ఈ కొంగలేమో తెల్లటి చక్కగా బారులు తీరి ఆ మేఘాల వెనకాల మాలల్లాగా ఉన్నాయి అవన్నీ కూడా. ఇవన్నీ చేస్తూ నెమళ్ళేమో నాట్యాలు చేస్తున్నాయి. ఇవన్నీ కూడా ఆయన చెప్తూ ఉన్నారు. చెప్తూ చివరికి ఏమంటున్నారంటే, చూడు సుగ్రీవుడు శత్రువుని జయించాడు, రాజ్యం వచ్చింది, హాయిగా రాజ్యభోగాలు అనుభవిస్తూ భార్యతో హాయిగా ఉన్నాడు. కానీ నేను చూడు ఎలా ఉన్నానో, భార్యను పోగొట్టుకున్న దుఃఖంతో ఎలా ఉన్నానో చూడు, నా దుఃఖానికి అంతు లేకుండా పోయింది. ఆ రోజే అసలు సుగ్రీవుడు ఏమన్నాడు, తన రాజ్యం వచ్చిన వెంటనే సీతాన్వేషణ బయలుదేరదామన్నాడు. నేనే ఏం చెప్పానంటే, ఈ వర్షాకాలంలో వెళ్ళడం కష్టం కాబట్టి నేనే వద్దు అని చెప్పాను. పాపం ఎందుకంటే నేనే ఎందుకు వద్దన్నానంటే, భార్య వియోగంతో ఇన్ని రోజులు బాధపడ్డాడు అతను. ఆ భార్య వియోగం ఎలా ఉంటుందో నాకు బాగా తెలుసు కాబట్టి నేను అతను కొన్నాళ్ళు అతను సుఖంగా ఉండనీలే అని చెప్పేసి నేనే పంపించాను. ఇప్పుడు ఇంకా ఇదంతా కూడా అయిపోతుంది కదా, మనకి వర్షాకాలం అంతా అయిపోవచ్చింది. ఇక సుగ్రీవుడిని మనం గుర్తు చేయాలి, రావాలి కదా, వర్షాకాలం అయిన వెంటనే రాలేదు కాబట్టి అతనికి మనం గుర్తు చేయాలి. నువ్వు ఒకసారి వెళ్ళి అక్కడికి వెళ్ళి కిష్కిందకు వెళ్ళి చూడు, నువ్వు మర్చిపోయావు నువ్వు చేసిన ప్రతిజ్ఞను. ఒకవేళ నువ్వు మర్చిపోతే కనుక వాలికి ఏ గతి పడుతుందో నీకు కూడా అదే గతి పడుతుంది అంటే రాముడు ఎప్పుడు ఇలా మాట్లాడు. అసలు వెళ్ళి అతను నేను వధిస్తానని చెప్పు, ఇట్లాగ నువ్వేమో సుఖాల్లో నువ్వు మునిగి తేలుతూ ఉన్నావు, నీకు నీ అన్నగారికి ఏ గతి పట్టిందో అదే గతి పడుతుందని చెప్పి నువ్వు చెప్పు అని చెప్తున్నాడు. అయితే ఈ లోపల కిష్కింధలో ఈయన రోజంతా మొత్తం మంత్రులకి ఇచ్చేసాడట, మొత్తం బాధ్యతలన్నీ ఇచ్చేసి పాలనా బాధ్యతలు. ఇంక ఇప్పుడు ఆనందంతో మద్యం తాగుతూ ఇంక భార్యలతో చేస్తూ ఉన్నాడు, ఈయన మొత్తెక్కి ఉన్నాడు. ఆ సమయంలో బుద్ధిమంతుడు కాబట్టి మన హనుమంతుడు ఆయన వెళ్ళి గుర్తు చేస్తున్నాడు. చూడు, నీకు రాజ్యం వచ్చింది, కీర్తి వచ్చింది, నీ సంపదలు అన్నీ కూడా తిరిగి వచ్చాయి. అయితే ఎవరి సహాయంతో ఇవన్నీ పొందావో వారి పని చేయడం నువ్వు మర్చిపోవద్దు. వారి వల్లనే నీకు ఇదంతా వచ్చిందని గుర్తు తెచ్చుకో. తక్షణం ఆ పనిని నువ్వు చేయాలి. ఏ కాలంలో ఏది చేయాలో అది తెలుసుకొని నువ్వు చేయకపోతే నువ్వు మళ్ళీ రాజ్యాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది.
అని చెప్పి సుగ్రీవునికి గుర్తు చేస్తున్నాడు హనుమంతుడు. సీతను అన్వేషణలో మనం అందరినీ కూడా వానర సైన్యాన్ని అందరూ పంపించాలి ఒకసారి అని గుర్తు చేస్తే వెంటనే ఆయనకి సుగ్రీవునికి గుర్తొచ్చింది. గుర్తొచ్చి ఏం చెప్తున్నాడంటే, అందరినీ వానరులందరినీ కూడా రమ్మని చెప్పండి, ఈ సీతాన్వేషణలో మొత్తం అందరూ కూడా ఇందులో పాలు పంచుకోవాలి, ఎవరైతే రారో వాళ్ళని మరణశిక్ష విధిస్తాను అని చెప్పి ఈయన కబురు పంపిస్తాడనమాట వానరులందరికీ కూడా కిష్కింద రాజ్యంలో. ఈ లోపల ఈయన లక్ష్మణునేమో ఈయన పంపిస్తున్నాడు ఇటువైపు కిష్కిందకు వెళ్ళి ఆయనకు గుర్తు చెయ్యి అని చెప్పి. రాముడికి లక్ష్మణుడు ఈ విధంగా ధైర్యం చెప్తున్నప్పుడు ఆయన రాముడు అంటున్నాడు, మనం ఈ కార్యసిద్ధి కోసం మనం ఏం చేయాలో అంతా చేయాలి, దానికి అవసరమయ్యే సాధన సంపత్తులు తర్వాత ఉత్సాహాన్ని మనం అందరూ కూడగట్టుకొని ఈ కార్యాన్ని మనం సాధిద్దాము. నిజమే నువ్వు చెప్పినట్లు నేను కొంచెం ధైర్యం తెచ్చుకోవాలి, నేను ఇంత బలహీనపడకూడదు, ఈ ఫలితాన్ని గురించి మనం ఆలోచించకుండా మన కర్తవ్యం ఏదో మనం చేద్దామని చెప్పి ఆయన రాముడు అంటుంటే ఆయన నోరంతా ఎండిపోయిందట. అంటే బాధతో సీత యొక్క జ్ఞాపకాలు వస్తున్నాయి. పైకి మాత్రం ఆయన చాలా మాట్లాడుతున్నాడు, ఇలా ధైర్యంగా మాట్లాడుతున్నట్టుగా, కానీ నోరంతా ఎండిపోయిందట శోకంతో. ఆ తర్వాత చూడు, ఇప్పుడు ఈ వర్షాలు వచ్చాయి కదా, ఈ నేలంతా కూడా తడిచిపోయింది, భూమాతను చక్కగా ఆయన తృప్తిపరిచాడు వరుణదేవుడు, పంటలు సమృద్ధిగా పండేటట్లు చేశాడు. ఆ తర్వాత గంభీరమైన ధ్వనులతో దట్టమైన మేఘాలతో ఈ పర్వతాల మీద ఈ వృక్షాల మీద వర్షం కురిపించి అలసిపోయాడు. తాను చేయవలసిందంతా కూడా చేశాడు. వర్షం వచ్చిన తర్వాత మొత్తం అంతా ఏమైపోతుంది, మేఘాలన్నీ కూడా పోతాయి కదా, ఆ విధంగా ఆకాశం అంతా కూడా చాలా ప్రకాశవంతంగా ఉందని చెప్పి ఇప్పుడు శరదృతు వచ్చింది. ఈ శరదృతు వర్ణనను మళ్ళీ ఆయన చేస్తున్నారు అన్నమాట. ఇక్కడ వాల్మీకి మహర్షి మనకు చక్కగా చూపిస్తున్నారు శరదృతు ఎలా ఉంటుందో అని చెప్పి. అప్పుడు రాముడు లక్ష్మణుడు చెప్తున్నాడు, ఇప్పుడు ఇంకా రాజులందరూ కూడా ఈ 4 నెలలు కూడా యుద్ధాలు చేయరు, ఇప్పుడు ఈ 4 నెలలు అయిపోయిన తర్వాత మళ్ళీ రాజులు యుద్ధాలు చేయడం మొదలు పెడతాడు. కానీ సుగ్రీవుడికి మాత్రం ఇది గుర్తొచ్చినట్లేదు, నువ్వు వెళ్ళి అతనికి గుర్తు చెయ్యి, వెంటనే వెళ్ళి అతని ప్రతిజ్ఞను కాపాడుకోమని చెప్పి నువ్వు గుర్తు చెయ్యి అని చెప్పి రాముడు లక్ష్మణుడికి చెప్తున్నాడు కిష్కిందకు వెళ్ళమని. దీనితో ఈ 30వ సర్గ సమాప్తమవుతుంది. వచ్చే వారం ఈ 31వ సర్గ నుండి 40వ సర్గ వరకు చూద్దాం. ఈరోజు ఇంతటితో ముగిద్దాం. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. శ్రీరామకృష్ణార్పణమస్తు.